హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పెసరట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఈరోజు అయితే చూసారా, ఇవైతే నైటే నానబెట్టాను, ఇంకొక 2 సార్లు కడిగేసాను. ఇప్పుడు కూడా ఇవైతే మిక్సీ పట్టాలి. ఇప్పుడు 2 కప్పుల పెసర్లు అలాగే 1 కప్పు రైస్ అయితే వేసి నేను నైటే నానబెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ కూడా 2 సార్లు కడిగేసి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. మనం మిక్సీ పట్టేటప్పుడే ఇందులో మనకు తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇది ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక 2-3 ముక్కల అల్లం వేస్తున్నాను. అల్లం వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే మొత్తం కూడా ఇలా వాటర్ వేసి మిక్సీ పట్టి మనమైతే ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతాదంతా కూడా ఇలానే మిక్సీ పట్టి బౌల్లో వేసుకుందాము. చూసారా, అంతా కూడా ఇలా మిక్సీ పట్టి కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం దోశలు వేసుకోవడమే. ఇక్కడ దోశల కోసం అయితే పెనం వేడి చేశాను. పెనం మంచిగా హీట్ అయితేనే బాగా వస్తుందన్నమాట దోశలు పెసరట్టు. ఇక్కడ వాటర్ చల్లి నేనైతే ఆయిల్ రాసి మనం పెసరట్టు అయితే వేసుకుందాము. చూసారా, దోశ అయితే వేసేసాను. మీకు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పైనుంచి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ వేసేసి కొంచెం ఆయిల్ రాసి అంతే అండి. మనం మంచిగా కాలే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా వేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మనకి ఇంకా మసాలా పెసరట్టు కూడా వేసుకోవచ్చు. ఇందులోనే ఆలు స్టఫింగ్ కూడా పెట్టుకొని వేసుకోవచ్చు. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే వేస్తాను. చూసారా, ఇంకోటి కూడా వేస్తున్నాను. ఆనియన్స్, క్యారెట్ అలాగే కొత్తిమీర ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ లేదు అలాగే కొత్తిమీర లేదు కాబట్టి నేను ఓన్లీ ఆనియన్సే వేసాను. ఇలా ఆనియన్స్ వేసి మంచిగా అటు ఇటు కాలేంత వరకు కాల్చుకుంటే మన పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మనం వీక్లీ వన్స్ అయితే ఇలా పెసరట్టు వేసుకుంటే చాలా మంచిది. పిల్లలకు కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చూసారా, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. సో బౌల్లో సర్వ్ చేసుకుందాము. చాలా సింపుల్ అండి. నచ్చితే ట్రై చేయండి.